దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్, నా ముందు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడున్. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్, నా ముందు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడున్. నాకున్న దర్శనం నెరవేరు త్వరపడున్, అనుకూల ద్వారములు నా కొరకు తెరవబడున్. నాకున్న దర్శనం నెరవేరు త్వరపడున్, అనుకూల ద్వారములు నా కొరకు తెరవబడున్. నేను పైకి లేచెదను, పైన ఎగిరెదను, నేను వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదను. నేను పైకి లేచెదను, పైన ఎగిరెదను, నేను వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదను. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదను, కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదను. దేవుని ఆనందం నన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములో నన్ను ఆహ్వానించి పరలోక స్వాస్యముతో పోషించును నన్ను. ఆకాశపు వాకిళ్ళు తెరచును నాకు, పరలోక స్వాస్యముతో పోషించును నన్ను. ఆకాశపు వాకిళ్ళు తెరచును నాకు. నేను పైకి లేచెదను, పైన ఎగిరెదను, నేను వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదను. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదను, కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదను. హల్లెలూయా. ఇదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ శుభములు, శుభోదయం తెలియచేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము చివరి భాగమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. చూద్దాం. నేను నిన్ను బాధపరిచితిని, నేనిక బాధ పెట్టను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన వాక్యము. నేను నిన్ను బాధపరిచితిని, నేనింక నిన్ను బాధ పెట్టను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్పగా మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఇంతకాలము మనం అనేక మార్లు అనేక విషయాలలో అనేక పరిస్థితులలో మనం బాధపడుతూ వచ్చాము. హృదయమంతా బాధతో, హృదయమంతా దుఃఖముతో, హృదయమంతా కన్నీరుతో, హృదయమంతా వేదనతో జీవించి ఉన్నాము. ఇక మీదట ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక నేను నిన్ను బాధించను. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప అష్యూరెన్స్ కలిగిన మాట చూడండి. భరోసా ఇచ్చే మాట, ధైర్యపరిచే మాట,
మన ఎంతగానో బలపరిచే మాట ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వరకు నువ్వు దుఃఖించి ఉండొచ్చు, ఇప్పుడు వరకు నువ్వు బాధపడి ఉండొచ్చు, ఇక మీదట నీవు బాధ పెట్టబడవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడి మాటతో మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు ఎంతగానో ఆశీర్వాదం కలిగిన జీవితాలు ఇవి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, 400 సంవత్సరాలు వారు భయంకరమైన బాధలు అనుభవించారు, భయంకరమైన వేదన అనుభవించారు, భయంకరమైన దుఃఖము, భయంకరమైన శ్రమలు, హింసలు వారు అనుభవించి ఉన్నారు. మన నిర్గమాకాండం ధ్యానిస్తే వాక్యంలో ఏం తెలుస్తుందంటే, వారు పెట్టిన మొర ఆయన సన్నిధికి చేరినది. హల్లెలూయా. వారు కార్చిన కన్నీరు, వారు ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఈ విధంగానే ఈ ఉదయ కాలము నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ హింస, నీ శ్రమ నా జీవితంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, అది దేవుని సన్నిధిన చేర్చబడింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఇక నేను నిన్ను బాధ పెట్టను, నేను ఇక బాధ పెట్టను. ఆమేన్. నీ జీవితంలో బాధ అనేది ఇంకెన్నడూ కలుగదు. చెప్పండి, నా జీవితంలో ఇంకెన్నడూ నేను బాధపడను. ఆమేన్. మనం ఎందుకు బాధపడుతూ ఉంటామంటే, ఈ లోకంలో అనేకమైన సార్లు, అనేకమైన మార్లు మనుషులు నమ్మి మోసపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం. చూడండి, నేను అనేక సార్లు మనుషులు నమ్మటం ద్వారా, మనుషులను ఆశ్రయించడం ద్వారా, మనుషుల మీద నమ్మకం ఉంచటం ద్వారా మోసపోయి, అయ్యో నేను మోసపోయానే, నేను అనేక సార్లు మనుషుల చేత వారు మాట తప్పటం వల్ల నేను అనేక మార్లు అన్యాయమైపోయానని బాధపడి ఉండొచ్చు. ఆమేన్. దేవుడు మాట ఇస్తున్నాడు ఈ ఉదయకాలం, ఇక నేను నిన్ను బాధ పెట్టను అని మాట ఇస్తున్నాడు. ఉదాహరణకు, నిన్ను ఎవరైనా బాధ పెట్టారు, బాధ పెట్టి వారి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి, ఇంకా నేను ఎప్పుడు బాధ పెట్టాను అని చెప్పారు. అని చెప్పిన వాళ్ళు బాధ పెట్టకుండా ఉంటారా? బాధ పెట్టకుండా ప్రవర్తిస్తారా? బాధ పెట్టకుండా మాట్లాడతారా అని మనం గమనించామనుకోండి, ఎవరునూ ఆ విధంగా ఉండరు. మరొకసారి ఏదో ఒక పరిస్థితుల్లో వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు. ఏదో ఒక పరిస్థితిలో వారు మనల్ని మాట చేత కావచ్చు, ప్రవర్తన చేత కావచ్చు, వారి క్రియల ద్వారా కావచ్చు, మనల్ని ఏం చేస్తారు? వారు బాధ పెడతారు. కానీ దేవుడు ఉదయ కాలం అంటున్నాడు, ఇక నేను నిన్నెన్నడూ బాధ పెట్టను అంటున్నాడు. ఆమేన్. అంటే దేవుడు బాధ పెట్టనని చెప్పి మరొకసారి బాధ పెడతాడా? మరొకసారి ఎన్నడూ నిన్ను బాధ పెట్టాడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి ఉన్నాడు, నిన్ను బాధ పెట్టనని. దేవుడు ఒకసారి నీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు, నిన్ను బాధ పెట్టనని. ఆ మాట మీద నిలబడే దేవుడు, ఆ వాగ్దానమును జరిగించే దేవుడై ఉన్నాడు ఈ ఉదయ కాలము. హల్లెలూయా. చూడండి, నీ జీవితంలో ఇంకెన్నడూ నువ్వు బాధపడను అన్న తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు, వారి కాడి మాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టేదను, వారి కట్లను నేను తెంపెదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప, వారి కాడి మాను నీ మీద ఇక ఉండకుండా దాన్ని నేను తొలగించేదను, దాన్ని నేను పూర్తిగా తీసివేసేదను, దాన్ని నేను విరగొట్టేదను. ఆమె నీ మీద ఒక కాడిమాను ఉంది, దానివల్ల నీకు బాధ కలుగుతుంది, దానివల్ల నీ జీవితము ఎంతగానో వేదన కలుగుతుంది, ఎంతగానో నీ జీవితము శ్రమ పడుతుంది, హింస పడుతుంది. ఆ కాడి వల్ల దేవుడు ఏమంటున్నాడు, దాన్ని నేను విరిచివేయబోతున్నాను, దాన్ని నేను విరగొట్టబోతున్నాను. ఆమేన్. నీ మీద ఉన్న కాడి, నీ మీద మోపబడిన ఆ బరువు, నీ మీద మోపబడిన ఆ భారము నేను విరగొట్టబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ మీద భయంకరమైన బరువు ఉందనుకోండి, దానివల్ల నీకేమైంది? బాధ కలిగిద్ది, నొప్పి కలిగిద్ది, బాధ వేదన కలుగుతుంది. ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన దానిని తీసివేసిన తర్వాత, అది నీ మీద నుండి తొలగించబడిన తర్వాత, అది నీ మీద నుండి పూర్తిగా నీ మీద నుంచి కొట్టివేయబడిన తర్వాత ఆ బాధ ఉంటుందా? ఆ నొప్పి ఉంటుందా? లేకపోతే ఆ వేదన ఉంటుందా? దానికి సంబంధించిన ఆ దుఃఖం నీకు ఉంటుందా? ఇంకెంతకాలం నేను మోయాలి ఈ బాధను, ఇంకెంతకాలం మోయాలి ఈ వేదనను,
ఇంకెంత కాలం నేను శ్రమ పడాలి ఈ భారముతో అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. కానీ అంటున్నాడు ప్రభు, నేను ఆ కాడిని విరగొట్టేదను. ఆమెన్. ఇక దాని తర్వాత చూడండి, వారి కట్లను నేను తెంపేదను. ఆమెన్. హల్లెలూయా. ఇంకెంత కాలం నేను బంధకంలో ఉంటాను, ఎంత కాలము సంకెళ్ళ చేత నేను కట్టబడి ఉంటాను, ఎంత కాలం ఈ చీకటిలో నేను మగ్గి ఉంటాను. బయటికి రాలేనా? నన్ను బయటకు తీసేవారే లేరా? ఈ కట్టను తెంచేవారు లేరా? ఈ సంఖ్యలు తెంపేవారు లేరా? ఈ బంధకాల నుంచి నన్ను విడిపించేవారు లేరా అనుకుంటున్నావేమో. ఇదే కాలం దేవుడు అంటున్నాడు, ఆ కట్ల చేత నీ చేతులు కట్టబడి ఉండటం, నీ కాళ్ళు పాదములు కట్టబడి ఉండటం, నువ్వు ఎటు కదలలేని స్థితి, బంధకములో, చీకటిలో, అంధకారంలో అలా పడి ఉండటం దేవుడు చూసి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను వాటిని తెంపబోతున్నాను నీ జీవితంలో. దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని నేను తుత్తి నీలుగా చేయబోతున్నాను, వాటన్నిటిని నేను పగలగొడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఏదైతే నువ్వు నీ మీద కాయలు మోపబడిందో దానివల్ల వచ్చే బాధ, నీకు ఏదైతే సంకళ్ళు పెట్టబడినవో దానివల్ల వచ్చే బాధ, నేను వాటిని విరగొట్టి వాటన్నిటిని నేను పగలగొట్టి వాటన్నిటిని నేను తుత్తినీలుగా చేయటం వల్ల నువ్వు ఇక బాధను నొందవు, నీకు ఇంకా బాధ అనేది ఉండదు అని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత కరికరం గల దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు. ఇంతకు ముందు బాధ పెట్టాడు నువ్వు చేసిన పాపముల వల్ల, ఇంతకు ముందు నువ్వు చేసిన దోషం వల్ల దేవుడు నిన్ను బాధ పెట్టాడు, ఇంతకు ముందు దేవుడికి అవిధేయంగా జీవితం వల్ల బాధ పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు, ఆయన దగ్గర క్షమాపణ కోరుతున్నావు, ఆయన దగ్గరకు వచ్చి గోజాడుతూ ఉన్నావు, ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తూ ఉన్నావు, ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నావు. ప్రభా, నేను చేసిన పాపమును నన్ను క్షమించు, నేను చేసిన దోషమును నన్ను క్షమించు ప్రభా, నేను చేసిన అతిక్రమం నుంచి నన్ను క్షమించు, ఇక మీదట నేను చేయను ప్రభా, ఈ బంధకాల్లోంచి నన్ను విడిపించు, ఈ భారం నుంచి నన్ను విడిపించు, ఈ దుఃఖం నుంచి నన్ను విడిపించు, ఈ సంఖ్యలు నా నుంచి తొలగించు, ఈ అంధకారం నుండి నన్ను లేవనెత్తు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను విరిగి ఉన్నాను, నీ మొర్రకు నేను చెవియొగ్గి ఉన్నాను, ఈ దినమే నేను నిన్ను విడిపిస్తున్నాను, ఈ క్షణమే నేను నిన్ను విడిపిస్తున్నాను. ఇంకెన్నడూ నీ మీద కాడి అనే భారము, కాడి అనే బరువు, కాడి అనే ఆ శ్రమ, ఆ హింస, ఆ వేదన ఇక నీ మీద ఉండకుండా నేను వాటన్నిటినీ విరగొట్టి ఉన్నాను. అంధకార శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత పట్టబడి ఉంటే, సంఖ్యలతో పెట్టబడి ఉంటే, లేకపోతే తాళ్లతో నేను కట్టబడి ఉంటే వాటన్నిటిని తెంచివేసి నీకు పరిపూర్ణమైన విడుదల దయచేయబోతున్నాను, పరిపూర్ణమైన విమోచన దయచేయబోతున్నాను అని ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేనేం చేయాలి? ఆయన స్తుతించాలి. నీవు నేనేం చేయాలి? ఆయన ఆరాధించాలి. నీవు నేనేం చేయాలి? ఆయన నామాన్ని మహిమపరచాలి. నీవు నేనేం చేయాలి? ఆయనకు సాక్షులుగా జీవించాలి. లోకంలో దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నా మీద ఉన్న భారం తొలగించాడు, దేవుడు నాకున్న సంఖ్యలను తీసివేశాడు, నా కట్లను తెంపివేశాడు, దేవుడు నన్ను పూర్తిగా విమోచించి విడిపించి నన్ను స్వేచ్ఛతో, స్వతంత్రముతో ఆయన ఆరాధించే ధన్యత ఇచ్చాడని ఆయన మహిమపరచాలి. ఉదయకాలం మహిమపరుద్దామా? ఉదయకాలం ఆయన స్తుతిద్దామా? ఉదయకాలం ఆయన ఘనపరుద్దామా? దేవుడు మన జీవితాలు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలమును మాట్లాడిన శ్రేష్టమైన వాక్యమును బట్టి, శ్రేష్టమైన లేఖనాలను బట్టి నీకు వందనాలు. నేను ఇప్పుడు దాకా బాధపరిచాను. నువ్వు చేసిన పాపమును బట్టి, నువ్వు చేసిన దోషమును బట్టి, నువ్వు చేసిన అతిక్రమమును బట్టి, నువ్వు చూపించిన అవిధేయతను బట్టి నేను బాధ పెట్టాను. కానీ ఇక మీదట నేను బాధపరచను అంటున్నావు. నువ్వు లోబడుతున్నావు, నువ్వు విధేయత చూపిస్తున్నావు, నువ్వు పాపమును విడిచిపెట్టావు, అతిక్రమమును విడిచిపెట్టావు, తొంక త్రోవలు విడిచిపెట్టావు, నా త్రోవలకు వచ్చావు, నా మార్గంలోకి వచ్చావు, నా జ్ఞానుసారంగా జీవిస్తున్నావు. కాబట్టి ఇక నేను నిన్ను బాధపరచను. నేను నీ మీద ఉన్న కాడిని విరగొడతాను, నీకు వేయబడిన సంఖ్యలను, నీకు కట్టిన తాళ్లను నేను తెంపుతాను, నీకు స్వేచ్ఛను, నీకు స్వాతంత్రమును నేను దయచేస్తానని మాట్లాడావు ప్రభా. అవును తండ్రి, నిజమైన స్వేచ్ఛను మాకు ఇచ్చి ఉన్నావు. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునన్నావు ప్రభా. ఎవరైతే ప్రభా తండ్రి సత్యమును ప్రభా అంగీకరిస్తారో సత్యము వారిని స్వతంత్రులుగా చేయనన్నావు.
నిజమైన సత్యము నీవై ఉన్నావు ప్రభువా. నిన్ను అంగీకరించడం ద్వారా ఆ సత్యము ద్వారా మాకు స్వాతంత్రాన్ని ఇచ్చిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో విడుదల కలగాలి. ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో ప్రభా వారి మీద ఉన్న కార్యాలు తొలగింపబడాలి. ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో ప్రభా సంఖ్యలు తెగబడాలి. వారి జీవితాల్లో ఉన్న కట్లు అంధకారం నుండి విడుదల కలగాలి ప్రభా. వారు విమోచించబడాలి తండ్రి, విడుదల పొందుకోవాలి ప్రభా. పూర్తి విడుదల కలుగునుగాక యేసు నామములో. అంధకార శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి ప్రభానికి వందనాలు తండ్రి. ఆకాశమండలంలో ఉన్న సమస్తమైన సాతాను శక్తుల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే గొప్ప విమోచన కార్యము జరిగించండి, విడుదల కార్యము జరిగించి విజయ పతాకము ఎగరవేస్తూ నిన్ను స్తుతించేవారిగా, నిన్ను కీర్తించేవారిగా, నిన్ను కొనియాడేవారిగా, నీకు సాక్షులుగా ఉండేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. మీకు ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కింద మా నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్ ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవచ్చు, కౌన్సిల్ చేయించుకోవచ్చు. అలాగనే ఎవరైనా డొనేషన్స్ కానీ స్పాన్సర్ చేయాలనుకున్న మా నంబర్ కాల్ చేసి మీరు చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.